ప్రభునందు ప్రియమైన సహోదరులారా నా కొద్ది సౌందర్యం దేవసేనలో మనమందరం కూడా ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యోదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిరియతర్బాను ప్రతిష్ఠించింది. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో వద్ద రూబేనుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించాడు. పొరపాటున ఒకనికి చంపిన వాడు సమాజము ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయవాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన వరములు ఇవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు. ఆరాధనలో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మీ దాసుని ఇంకను బలపరచండి. మా దేవా, మేము మీ వాక్యం చదువుకున్నాము. అటు ఇటు చెదరిపోయిన మనసులను మీ వైపు మీరు నడిపించాలి. మీ మాట వినబడుచుండగా భయభక్తులతో ఆలకించి నాయనా మీ వాక్యమునకు చోటిచ్చి దీవెన పొందుకోవడానికి సహాయం దయచేయండి. మాతో మాట్లాడండి. మా ప్రభువా, నిలవబడిన వాడు నిష్ప్రయోజకుడు, ఏ మనుషుని వలన మాకు ప్రయోజనం లేదు. మా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని, మహిమ పొందుమని, మీ ఆత్మ కార్యము జరిగించమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి నిన్నటి దినాన పొన్నూరు పట్టణంలో అంబేద్కర్ కాలనీలో యూత్ మీటింగ్స్ జరిగాయి. అక్కడ ఆశ్రయపురాలను గురించి నేను వర్తమానం అందించడం జరిగింది. అందువల్ల ఆ కంటిన్యూషన్లో భాగంగా దీన్ని మనం చదువుకున్నాం. ఈరోజు ఒక ఆశ్రయపురాన్ని గురించి మనం విందాం. పాత నిబంధన గ్రంథంలో ఆశ్రయపురాలు ఎందుకు ఇచ్చాడో 2-3 మాటలు మీకు చెప్పి వాక్యాన్ని నేను ప్రారంభిస్తాను. కనానులో ప్రవేశించిన తర్వాత 12 గోత్రాల వారికి, అంటే 11 గోత్రాల వారికి భూములు మంచి ఇచ్చారు. మనం చదువుకున్న భాగంలో యెహోషువ గ్రంథం 19వ అధ్యాయంలో ఇశ్శాఖారీయుల గోత్రం, ఆషేరుల గోత్రం, నెఫ్తాలీయుల గోత్రం, షిమ్యోనుల గోత్రం, జబూలూను గోత్రం, బెన్యామీను గోత్రం, దానీయుల గోత్రం, అన్ని గోత్రాల వారికి పంచి ఇచ్చినట్టుగా 18-19 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. కానీ ఒక గోత్రానికి మాత్రం వారికి భూములు పంచలేదు. నేనే వారి సాత్యము కనుక వారికి భూమి పంచడానికి లేదు. వారు లేవీయులు. ఆ లేవీయులు నివసించడానికి మీరు ఆశ్రయపురాలను ఏర్పాటు చేయాలి అని చెప్పారు. ఆ ఆశ్రయపురాల్లో ఆ తూర్పు దిక్కున 3 ఆశ్రయపురాలు, పడమటి దిక్కున 3 ఆశ్రయపురాలు మీరు ఏర్పాటు చేయండి. ఆ పురాలలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు అని చెప్పారు. అయితే ఎవడైనా పొరపాటున తప్పిదము చేసినప్పుడు, పొరపాటున ఒకరిని చంపాడనుకోండి, చంపాలని కాదు, ఉద్దేశపూర్వకంగా కాదు, పొరపాటున దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమనంటే, ఒకడు చెట్లు నరుకుచుండగా ఆ గొడ్డలి పిడి ఊడి పొరపాటున మరొకరికి తగిలితే వాడు చనిపోయాడు అనుకోండి. అతడు ఉద్దేశపూర్వకంగా చంపలేదు కనుక చంపబడిన వారి బంధువులు వచ్చి వీని చంపుతారేమో, వారి అన్నదమ్ములు వచ్చి చంపుతారేమో, కాబట్టి వాడు ఆశ్రయపురానికి పారిపోయి, అయ్యా నేను పొరపాటును చేశాను, నన్ను క్షమించండి అని అడిగితే వారిని క్షమించడానికి ఈ ఆశ్రయపురాలు ఏర్పాటు చేయండి అని దేవుడు మోషేకు సెలవిచ్చారు. మోషే ద్వారా, యెహోషువ ద్వారా ఇవి కట్టబడ్డాయి. అర్థమైందా? యెహోషువ నాయకత్వంలో ఇవి స్థిరపరచబడ్డాయి. ఈ ఆశ్రయపురాలు ఎందుకు నిర్మించాడో 20వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు చెప్పాడు. ఎవడైనా పాపము చేస్తే క్షమించడానికి, రెండవది చేర్చుకోవడానికి, వారిని చంపకుండా, హత్య మీద హత్య జరిగి ఇశ్రాయేలులందరూ నశించకుండా, అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు ఇలా చంపేసుకుంటే మిగిలేదేముంది? ఏముండదు కదా. కనుక హత్య మీద హత్య చేయకుండా, అంటే పాపం మీద పాపం మరొకటి జరగకుండా పాపాన్ని ఆపడానికి ఆశ్రయపురం ఇచ్చాడని
చేర్చుకున్నవాడు ఉన్న తర్వాత ఆ చేరిన వాడు ఎప్పుడు కూడా ఆశ్రయపురంలో నుంచి బయటికి వెళ్ళకూడదు అని చెప్పాడు. అక్కడే ఆశ్రయపురంలోనే నివసించాలి. ఎప్పటి వరకు? ఆ చేర్చుకున్న ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఆశ్రయపురంలోనే ఉండాలి అని చెప్పాడు. అతడు సరిహద్దును దాటరాదు అన్నాడు. ఒకవేళ దాటితే శత్రువులు అతని చంపివేస్తే అతని ప్రాణానికి అతనే ఉత్తరవాది అని చెప్పాడు. ఇది ఆశ్రయపురం యొక్క ఉద్దేశం నేను నిన్నటి దినాన చెప్పడం జరిగింది. ఆశ్రయపురాన్ని గూర్చి కాదు, మనను గూర్చిన ఆలోచన. మన ప్రభువే మనకు ఆశ్రయపురము వంటి వాడు. ఆయన మనను చేర్చుకొని క్షమించాడు. ఆయన దగ్గరకు చేరిన మనకు ఆశ్రయము దొరికింది. ఆయన దగ్గరకు వచ్చిన మనము శత్రువు అయిన అపవాది చేతుల నుండి విడిపింపబడ్డాం. లేకపోతే అపవాది మనల్ని ఎప్పుడో చంపివేసేవాడు. మూడవది, ఆయన యొద్దకు వచ్చిన మనము మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళకూడదు. దేవుడు ఆత్మీయమైన సరిహద్దులు మనకిచ్చాడు. ఆ సరిహద్దులోనే జీవించాలి. ఆ సరిహద్దులను దాటి విశ్వాసి బయటికి వెళితే, దేవుని విడిచి బయటికి వెళ్ళిపోతే అపవాది గర్జించ సింహం వలె బయట తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదునా అని. కాబట్టి అపవాది ఏం చేస్తాడు? చంపివేస్తాడు. అందుకే ఎవడైనా ప్రభువుని విడిచి వెళ్తే, ఆశ్రయపురాన్ని విడిచి వెళ్తే వారి ప్రాణానికి వాడే ఉత్తరవాది అని చెప్పాడు. కాబట్టి దేవుని విడిచి వానికి శ్రమలు విస్తరిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని విడువక మనము జీవించాలని ఈ యొక్క ఆశ్రయపురం యొక్క ఉద్దేశం. అయితే మొదటి ఆశ్రయపురాన్ని గురించి మనము కొంత ఈవేళ ఆలోచన చేద్దాం. చూడండి, 7వ వచనం, 20వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును అని చెప్పారు. నేను ఆశ్రయపురాల పేర్లు చెప్తాను, జాగ్రత్తగా మీరు కూడా చూడండి. ఒకటి కెదెషు. ఏమిటది? అందరూ చెప్పండి. బైబిల్లో పేర్లు రాట్లా. ఈ మీద కిస్మిస్, గోరిట, ఏదో పేర్లు చెప్తున్నారు. బైబిల్లో పేర్లు ఎవరు పెట్టుకోరు. సరేలే, పేరేమిటి? కెదెషు. 2 షెకెము. ఏమిటి? 3 హెబ్రోను. ఏమిటి? హెబ్రోను. కెదెషు అంటే పవిత్రత. ఏమిటి? యేసయ్యే మన పవిత్రత, యేసయ్యే మన పరిశుద్ధత. ఆశ్రయపురం అంటే యేసయ్యని మనం విన్నాం కదా. ఆయనలోనికి వెళ్ళిన వాడు పరిశుద్ధుడు, ఆయనను నమ్ముకున్నవాడు పరిశుద్ధుడు. ఆయన దగ్గరే బ్రతుకుతూ అదే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన ఎవరు? నేను పరిశుద్ధుడను అని చెప్పాడు ఆయన. మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. అది ఈ కెదెషులో బతికేవాడి జీవితం ఎలా ఉండాలి చెప్పండి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. 2 షెకెము. షెకెము అంటే అర్థం భుజము అని అర్థం. ఏమిటి? భుజము, భారము భరించున్నది అని అర్థం. భుజం అంటే మన భారం భరించేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన పరిశుద్ధత ఎవరు? ఆయనే. మన భారం భరించేది ఎవరు? ఆయనే. 3 హెబ్రోను అనగా సహవాసం. హెబ్రోను అనగా మన సహవాసం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతోనే మనం సహవాసం చేయాలని ఆయనకి ఇష్టం. అందుకే మనల్ని చేర్చుకున్నాడు. అర్థమైందా? ఈ విషయాన్ని నిన్న ప్రస్తావిస్తూ యవనస్తులకు పరిశుద్ధత అవసరమనే అంశం మీద మాట్లాడడం జరిగింది. మన యొక్క పరిశుద్ధతయే మన ప్రమాణం. దేవుని పిల్లలకున్న గొప్ప గర్వకారణమైన మనసు ఏంటంటే, లోకంలో వారు వేరు, నేను వేరు అనేదే దేవుని పిల్లల యొక్క గొప్పతనం. అంతేనా? అంతే. మన జీవితము లోకములో వారికి వేరుగా ఉండాలి. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నాము, నఫ్తాలీయుల మన్యము. నఫ్తాలి అనేవాడు ఎవరి కుమారుడు అంటే రాహేలు కుమారుడు. ఎవరి కుమారుడు? ఆ మంది నా అక్కతో పోరాడి గెలిచితిని గనుక వీడికి నఫ్తాలి అనే పేరు పెడతానంది. ఇప్పుడు వీరున్న కెదెషు అనేటువంటి ఆశ్రయపురం ఎక్కడుందంటే నఫ్తాలి మన్యములో ఉంది. మన్యము అంటే అరణ్యం. మన్యం అంటే అరణ్యం. పోరాడి గెలిచిన స్థలం అది. ఏ స్థలం అది? పోరాడి గెలిచిన స్థలములో చెప్పండి, నిర్మించబడిన కెదెషు. పోరాడి గెలిచిన స్థలములో ఉండవలసిన పరిశుద్ధత. నీవు నేను మనం ఎవరం కూడా పోరాడలేదు. మన పాప పరిహారము కొరకు పోరాడిన వాడు
మన ప్రభువుని యేసుక్రీస్తు. ఆ కలువరి సిలువలో ఆ శ్రమల మధ్య నలిగిపోయి, ఆ కృపాసత్యముల మధ్య నలిగిపోయి, దేవుని కోపము మన మీద పడకుండా, ఆ కత్తి మన మీద పడకుండా, మనకు దేవునికి మధ్యగా వచ్చి తన భుజముల మీద మన పాపభారమును భరించి మన యొక్క శిక్షను భరించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఎలా ఉండాలి? కృతజ్ఞతగా ఉండాలి. పరిశుద్ధత అనేది రెండు విధాలుగా ఉంది. ఒకటి వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండాలి, రెండు సంఘపరంగా పరిశుద్ధంగా ఉండాలి. నేను చెప్పే మాటలు కథ కాదు కాబట్టి మీకు సరిగా వినరు, నాకు తెలుసు. అబ్రహాము ఇస్సాకు కథ అయితే బాగింటారు. ఇట్ట బతకబాటకు అటు బతకబాటకంటే అసలు చెప్పగా అంటున్నాడంట ఒక ఆయన. నిన్న ఓ సేవకుడు నాకు నిన్న వాపోయి చెప్తున్నాడు పొన్నూరులో. ఏమనంటే ఆయన అన్నాడంట, ఆరాధనకు లేటుగా వస్తున్నావు ఎందుకు అన్నాడంటండి. తప్పేనా? తప్పే. ఎవరు అయ్యా నువ్వు? ఎవరు మమ్మల్ని లేటుగా రావద్దని చెప్పడానికి అన్నాడంట. సగం పేరు చెప్పలే. నిన్న ఆయన ఏడుస్తున్నాడు సేవకుడు. తప్పంటయ్యా నేను ఇట్లా అన్నానని నువ్వు నా గురించే వాక్యం చెప్పావు అన్నాడంట. నేనైతే ఇట్లా చెప్తానయ్యా, మన గురించి మనంగా అగ్గిపోయి చెప్పుకుంటారయ్యా. ఈ వాక్యం ఎవరి కోసం? నా కోసం, నీ కోసం, మన కోసమే. ఇది నాలో లోపం ఉంటే నేను సరి చేసుకోవాలి, నీలో లోపం ఉంటే నువ్వు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కేదేశు అనేది, పవిత్రత అనేది రెండు విధాలుగా ఉంది. ఒకటి వ్యక్తిగత ప్రవర్తన, రెండు సంఘ జీవితం. సంఘములో పవిత్రంగా ఉండాలి, వ్యక్తిగత జీవితంలో పవిత్రంగా ఉండాలి. అసలు ఈ ఎఫ్రాయిము మన్యం అంటే పోరాటమే. అసలు విశ్వాసుల జీవితమే పోరాటం. విశ్వాసుల జీవితమే పోరాటం. లోకంలో వాడికి ఏం పోరాటం ఉందమ్మా? ఏం లేదు. ఎటైనా తలదెప్పొచ్చు, ఎస్ బాస్ అనొచ్చు, మెలకుండా ఉండొచ్చు, అబద్ధం ఏడ చెప్పొచ్చు, ఆడ చెప్పొచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు. కానీ దేవుని పిల్లలు ఉండకూడదు సుమా, దేవుడు ఒప్పు. అందువల్ల ఇది యుద్ధరంగం, ఇది పోరాటము వంటిది. ఏ పోరాటం అంటే రోమాపత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట గుర్తు చేసి నేను ముందుకు సాగిపోతాను, ఎక్కువ నిలబడను. నిన్న చెప్పాను కనుక 7:23లో పౌలు భక్తుడు చెప్పాడు. ఏమని అంటే, నా శరీరములో మంచిది ఏదియో నివసింపదు అని ఆయన మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగున ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, వేరొక నియమం నా అవయవములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది, అది నా మనస్సుతో ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అంట. పాప నియమం ఉన్నది నా అవయవములో, దైవ నియమం కూడా ఉన్నది. దేవుని ఏమని చెప్తున్నాడు? నా మాట వినంటున్నాడు. సాతాన్ ఏమంటుంది? ఈ పాప నియమం ఏమంటుంది? అమ్మా, మన శరీరంలో ఉన్నాం, దేవుని నమ్ముకున్న సాతాను మన వెంబడే ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి. యవన బిడ్డలు ఎక్కువగా ఉండాలి. ఆ పాపము ఆకర్షించేది కనుక దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. పాపపు ఆలోచన, పాపపు చూపు, పాపపు నడక, పాపపు ప్రవర్తన మీలో లేకుండా ఉండడమే పవిత్రత. బైబిల్ పట్టుకుంటే పవిత్రత రాదు. 1500 పెట్టి డానియల్ రెఫరెన్స్ బైబిల్ కొన్నాడు ఒక ఆయన. అంటే ఏ ఉపయోగం? చదివితే కదా. యాపిల్ పండు, సిమ్లా యాపిల్ పండు తెచ్చే ఉపయోగం ఉంది, కోసి తింటే కదా దాని రుచి తెలిసేది, అంతేగా. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి నీ చెవినిస్తే, నీ మనసునిస్తే, దేవుని వాక్యాన్ని నీవు జాగ్రత్తగా ఆలకిస్తే దేవుని యొక్క ప్రతిఫలం దీవెన రూపంలో నీకు వస్తుంది. ఈ ఆశ్రయపురంలో ఉన్నవాడు కాపాడుకోవాల్సింది ఏంటి? అరే పొరపాటున ఏం చేస్తా ప్రాణం కాపాడుకున్నాను ఇక్కడికి వచ్చా కానీ, ఏదో అనారోగ్యం ఉందని యేసయ్య నమ్ముకున్నా కానీ, ఏదో బాధ వచ్చిందని ఇక్కడికి వచ్చా కానీ, స్నేహితులు వదిలిపెడితేనే వాడు ఈ ఆశ్రయపురంలో నుంచి ఇటు చూస్తున్నాడంట. ఏటా? ఆ పట్టణం వైపు పారిపోయి వచ్చాడు కదా. ఆడ స్నేహితులు ఉండారు, ఆడ నా అన్నదమ్ములు ఉండారు, వెళ్తే బాగుండు అనుకుంటున్నాడు. ఈ రోజున యేసుప్రభువును నమ్ముకున్న విశ్వాసులు కూడా ఎట్లా ఉన్నారు? ఎట్లా? అప్పుడు వాళ్ళు నా పాత స్నేహితులేండి, పాతోళ్ళు అయితే పోతే దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం లేకుండా కాపాడుకోవాలి. పాత బ్రతుకును ఏం చేసాం చెప్పండి? పాతి పెట్టావా లేదా? పాతి పెడితే చచ్చిపోవాలి కదా, మళ్ళీ బతుకుమనే వీడు సగం చచ్చాడా? హాఫ్ డెడ్ యానిమల్ అంటారు ఇంగ్లీష్లో. సగం చచ్చిన జంతువు అట.
విశ్వాసి పూర్తిగా పాప విషయమై చనిపోయిన వాడు గుర్తుంచుకుందాం. ఏమిటి సంఘర్షణ? పాప నియమము, దైవ నియమము. పాప నియమము, దైవ నియమం. దేన్ని నీవు పెంచి పోషిస్తే అది పెరుగుతుంది. పాపాన్ని పెంచి పోషిస్తే చెప్పండి, పాపం పెరిగింది. దైవ నియమానికి లోబడితే దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది. నువ్వు ఏ శక్తికి లోబడతావు చెప్పు, అదే నీ దీవెన. దేవునికి లోబడితే దేవుని దీవెన, సాతానికి లోబడితే సాతాను దీవెన. యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి. ఇది చాలా ఘోరమైనది. హృదయము, చెప్పాలి మీరు గట్టిగా, హృదయము అన్నిటికంటే మోసకరమైంది. దీని దగ్గర ఉన్న మోసం ఎక్కలేదు. అన్నదమ్ములను చూడదు, అక్క చెల్లెలను చూడదు, స్నేహితులు, బంధువులు, మిత్రులను కూడా చూడదు. దీనికి మోసమే తెలుసు, రెండోది ఏం తెలియదు. ఇప్పుడే ఇంత గొప్పడు అనుకుంటాం, ఒక్క నిమిషంలో బాగుపడుతుంది. ఏంటి? మోసం. ఆ హృదయం అంతా మాయ. జాగ్రత్తగా కాపాడుకోవాలి దీన్ని. ఈ హృదయంలో ఆయన ఉంటే ఏ మోసం లేదు, ఏ ప్రమాదం లేదు. ఆయన లేకపోతేనే అపవిత్రత, ఆయన లేకపోతేనే చెడు ఆలోచన, చెడ్డ బుద్ధి, చెడ్డ మనసు. ఇది మనకెప్పుడు ఉండకూడదు. నీకు నాకు ఎప్పుడు బోధపడిద్ది అంటే, నువ్వు చెబుతూ ఉంటావు కొడుక్కి, అయ్యా అది కాదురా, అట్ట కాదురా, నా మాటినరా అంటావు. ఎందుకు? వాడు యాడ చెడిపోతాడు అని. అవునా కదా? అవునా కదా? మరి యేసయ్య కూడా చెబుతున్నాడు. ఎందుకు? మనం ఎక్కడ ఆత్మీయతలోనే దిగజారిపోతామో, మరలా లోకంలో కలిసిపోతామని ప్రభువు మాట్లాడుతున్నాడు. మొదటిది నేను ఎక్కువగా ప్రస్తావించాలనుకోవడం లేదు. జాగ్రత్త, శరీరముతో జాగ్రత్త. శరీరము చాలా బలహీనమైనది. ప్రభువారు ప్రార్థన చేస్తూ గచ్చమనే వనంలో చెప్పాడు, ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా శిష్యులారా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. ఆ శరీరమైన బలహీనమైన దానిని ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ప్రార్థన ద్వారా జయిస్తున్నాడు. ఒకటి, శరీరము పాపములో పడకుండా జాగ్రత్త పడాలి. రెండు, శరీర బలహీనతలు ఉంటే ప్రభువును ఆనుకొని మనం బలహీనతలు జయించాలి. సాతానున్నాడు లోకంలో, వాడితో జాగ్రత్తగా ఉండాలి. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, వ్యక్తిగతమైన పవిత్రత. అది మన శరీరానికి, మన ఆత్మకు సంబంధించింది, జాగ్రత్తగా ఉండాలి. రెండు, సంఘ విషయమైన పవిత్రత. అది మనం ఇప్పుడు సవివరంగా ఆలోచన చేద్దాం. రండి, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేద్దాం. దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం, సంఘములో పవిత్రంగా ఉండాలి, మన మధ్య సంబంధాలు బాగుండాలి. 2వ పేతురు పత్రిక 3:12 చదువుతారా? 3:12, 3వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకున్నాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రవులుకొని లయమైపోవునట్టు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అన్నాడు. దేంతో ఉండాలంట? భక్తి. భక్తి అందరికీ ఉంటుంది, కానీ భక్తి దేంతో ఉండాలి? పరిశుద్ధతతో. పరిశుద్ధమైన భక్తి, నిలబడే భక్తి. అది వెలగల రాళ్ళు, రత్నముల వంటి భక్తి, కర్ర, గడ్డి, కొయ్యకాల వంటి భక్తి దేవుని తీర్పులో ఏమవుతుంది? కాలిపోతుంది. కాబట్టి మన భక్తిలో పరిశుద్ధత ఉండాలి. సంఘములో మన మధ్య సంబంధాలు పవిత్రంగా ఉండాలి. అంటే ఒక్క వచనం చదివి మనం ముందుకు సాగిపోదాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎలా ఉండాలి సంబంధాలు? పౌలు భక్తుడు యవనస్తుడైన తిమోతికి రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. వృద్ధుని గద్దింపక. ఆగండి. వృద్ధుని ఎలా భావించాలి? నాకు గట్టిగా చెప్పండి అమ్మా, యవనస్తులు గట్టిగా చెప్పాలి. వృద్ధుని ఏమని భావించాలి? తండ్రిగా భావించాలి. పెద్దవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. వారిని మనము తండ్రిగా భావించాలి, గౌరవించాలి. ఏం చేయాలి? గౌరవించాలి. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో 32వ వచనము 39వ వచనాన్ని మనం చదివితే, దావీదు దగ్గర ఒక అన్యుడైన బర్జిల్లయి అనువాడు ఉన్నాడు.
ఎవరున్నారు? బర్జిల్లయి అని వాడు ఉన్నాడు. చదువుతారా? 19వ అధ్యాయం 32వ వచనం. అతడు దావీదు కష్టకాలంలో వెంపటున్నాడు. దావీదు కంటే పెద్దవాడు, వృద్ధుడు. దావీదేమో రాజు అయ్యాడు. ఈ వృద్ధుడు ఆయన ఏమంటుంటే దావీదేమన్నాడంటే, నేను రాజ్యానికి వెళుతున్నాను, పట్టాభిషేకం పొందుతాను, నువ్వు నా ఎంపటి రమ్మన్నాడండి. బర్జిల్లయి ఏమన్నాడు? 32వ వచనం. 80 సంవత్సరాల వయసు కలిగిన వాడు, ముసలివాడై ఉండను, అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు ఉండగా అతనికి భోజనము పదార్థములను పంపించాడు. వచ్చాడు నిలిపి నిన్ను పోషిస్తా. అరణ్యంలో నన్ను పోషించావు కదా ఓ పెద్దయినా, నన్ను పోషించావు, నాకు సహాయం చేశావు, కాబట్టి ఇప్పుడు నువ్వు 80 సంవత్సరాల ముసలివాడు, కాబట్టి నా ఎంపడ్రా, నేను రాజునయ్యాను, నిన్ను పోషిస్తాను అంటే బర్జిల్లయి 39వ వచనంలో ఏమన్నాడంటే, నేను రాను రాజా, నేను వెళ్ళి నా పితరులతో నా అన్నదమ్ములతో నేను చనిపోతాను, నాకు వయసు లేదు, నువ్వు ఇచ్చే ఆహార పదార్థాలు నేను బతికే అంత ఓపిక లేదు, నేను రాలేను అంటే ఏం చేశాడు? 39వ వచనం 39. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించాడు. దావీదుకు ఎందుకు ప్రేమ? తండ్రిగా భావించాడు. తండ్రి వలె భావించి దావీదు బర్జిల్లయిని ప్రేమించాడు అందరి ఎదుట. తనకి ఎంతోమంది బంధువులు ఉన్నారు, కానీ ఆ చుట్టూ నీ చుట్టూ ముద్దు పెట్టుకోవచ్చు, కానీ కష్టకాలంలో నిలబడిన బర్జిల్లయిని మర్చిపోలేదు, ముద్దు పెట్టుకొని పంపించాడు. వృద్ధులను గౌరవించడం, వారిని ప్రేమించడం నేర్చుకోవాలి యవనస్తులు. ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు తిమోతిని గురించి ఒక మాట రాస్తున్నాడు. అతడు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసెనో అలాగే తిమోతి నా పట్ల ప్రవర్తించాడు. తిమోతి నా కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. తెలుసా? ఎవరైనా చెప్పుకుంటారు అన్నమాట, సొంత బిడ్డలని చెప్పుకుంటారు. పుట్టిన వాళ్ళని కూడా బిడ్డలని చెప్పుకుంటున్నారంటే వారు ఎంత గర్వించదగినటువంటి జీవితంలో జీవిస్తేనో మనం చెప్తాం. మా అబ్బాయి అండి, నా కొడుకండి అని ఎప్పుడు చెప్పుకుంటాం? గర్వంగా బ్రతికినప్పుడు చెప్పుకుంటాం కదా. తండ్రికి కుమారుడు సేవ చేసినట్టు చేయాలి. మనము గుర్తుంచుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక అక్కడే 5వ అధ్యాయం 5వ వచనం చూడండి తల్లి. 5వ అధ్యాయం 5వ వచనం. 5:5 మనకి జ్ఞాపకం వచ్చింది. చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండాలి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ఉండాలి. చిన్న బిడ్డలు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. వృద్ధులైన వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. వారికి మర్యాద చేయాలి. ఈనాడు కుటుంబాల్లో లేనిదేమిటి? మీరు చెప్పడం కష్టమే నాకు తెలుసు. కుటుంబాల్లో లేనిదేమిటి? పెద్దవారిని గౌరవించలేకపోవడం, పెద్దవారిని ప్రేమించలేకపోవడం, వారు వృద్ధులయ్యారని వారికి సహాయం చేయలేకపోవడం. ఎంతమంది మన వాళ్ళు తాతయ్యలు ఎప్పుడు పడతారు? ఓపుకున్నంతకాలం పడతారులే. ఓపిక పోయిన తర్వాత చిన్నప్పుడు మా తాతయ్య నా ఏలు పెట్టుకుని నడిపించాడు, నేను మర్చిపోకూడదనే మనవడు ఎవరు? ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. పాతకాలంలో గుంపులుగా ఉండేవాడు. ఇంటి ముందు కూర్చొని తాత చుట్టూ, అమ్మమ్మ చుట్టూ, నాయనమ్మ చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటా నవ్వుతా ఆ సాయంత్రం పూట చల్లపూట ఎండాకాలం బయట కూర్చున్నప్పుడు ఓ మంచం వేస్తే ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు. లేకపోతే చిన్న పందిరేస్తే పందిరి నిండా పిల్లలే. ఇప్పుడు ఎవరు టీవీ ఆడదే, ఎవరు ఫోన్ ఆడదే, ఎవరు దారి ఆడదే. ప్రేమ లేదు, వృద్ధుల పట్ల ప్రేమ లేదు, కనికరం లేదు. మనము పెద్దలను గౌరవిద్దాం. నీ బాధ్యత నీవు నెరవేరిస్తే దేవుడు నీ వంతులో నీకు కూడా అట్టి ఘనతనిస్తాడు, నాకు ఇస్తాడు. తండ్రిగా భావించాలి వృద్ధులను. తర్వాత ఏమన్నాడు? 5వ అధ్యాయం మొదటి వచనం తిమోతి పత్రిక. వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములను యవనలను, అమ్మా జాగ్రత్త చదవాలరా, అన్నదమ్ములు అని యవ్వనులను ఏమనాలి? యవన బిడ్డలు ఉన్నారనుకో, యవనస్తులు కుర్ర పిల్లలు మన సంఘంలో ఉంటే వారిని ఏమనాలి? అన్నదమ్ములు అని పిలవాలి. అన్నదమ్ములని పిలవాలి. దేవుని నమ్ముకున్న పిల్లలు అన్నదమ్ములు.
దేవుని నమ్ముకున్న పిల్లలు అక్క చెల్లెండ్రు. మనందరి మధ్య ఉండాల్సింది అన్నదమ్ముల ప్రేమ, అన్నదమ్ముల అనురాగం ఉండాలి. అసలు దేవుని పిల్లల మధ్య అనురాగం అదే. నీకు బాగుపోతే నేను పరామర్శించాలి, నాకు బాగుపోతే నువ్వు పరామర్శించాలి. ఒకవేళ నీ అవసరతలో నేను సహాయపడాలి, నా అవసరతలో నీవు సహాయం. ఇది దేవుని పిల్లలకు ఉండవలసిన ప్రేమ. అన్నదమ్ములనే ప్రేమ లేకపోవడం వలన ఆ ప్రేమ లోకములో లేదు, వాస్తవమే. కానీ దేవుని పిల్లల మధ్య మాత్రం తప్పకుండా ఉండాలా లేదా చెప్పండి? ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం, పౌలు పట్ల దేవుని పిల్లల ప్రేమ ఎలా ఉంది? సహోదరుల ప్రేమ. 18వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తున్నాం. 18:24 చూస్తారా? అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు, ఎఫెసు సంఘములో అకుల ప్రిస్కిల్ అనే భార్యాభర్తలు ఉన్నారు, యవనస్తులు వారు కూడా. అయితే అక్కడికి మరి ఒక యవనస్తుడు వచ్చాడు. అతడికి పెళ్ళయిందా, బిడ్డలు ఉన్నారా అదేం చెప్పలేదండి. ఆ యవనస్తుడు వస్తే ఏం చేశారు వీరు? అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను గనుక ఏం చేశారు? అకులా ప్రిస్కిల్లా 26 వచ్చింది. అకులా ప్రిస్కిల్లా విని అతని చేర్చుకుని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విసిదపరిచారి అని వాక్యం చూసింది. యవన బిడ్డలైన వారిని అన్నదమ్ములుగా భావించి చేర్చుకున్న అకులా ప్రిస్కిల్లా. మనము సంఘములో ఎవరైనా బలహీనులుగా ఉన్నా, సంఘములో ఎవరైనా తక్కువ వారిగా కనబడుతున్నా, సహాయము తక్కువగా ఉన్నా వారిని మనం చేర్చుకొని సహాయం చేయాలి. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయంలో అబ్రహాము వెంట పిలవకుండా వచ్చాడు మరి ఒకడు. ఎవరు? లోతును దేవుడు పిలవలేదు, కానీ లోతు వెంటబడి వస్తే అబ్రహాము లోతును విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదా? చెప్పండి, చెప్పాలి మీరు. విడిచిపెట్టలేదు. అబ్రహాములాగా లోతు ఆస్తి కూడా బాగా విస్తారంగా అయిపోయింది. లోతు ఏం చేశాడంటే అబ్రహాముతో మనిద్దరం కష్టం బతకడం అని చెప్పి లోతు సొదొమ గొమొర్రాను చూసుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 14వ అధ్యాయంలో లోతు యొక్క ఆస్తి అంతా 5 రాజులు ఖదర్లాయాము గుహలోనికి తీసుకొని పారిపోయారు. లోతు అంతా పోగొట్టుకున్నాడని ఆత్మీయుడైన అబ్రహాముకు వినబడింది. ఏం చేశాడు? నన్ను వదిలిపెట్టిపోయాడు, వీడితో నాకేం పని, వీడి సాగుడి జావని అని వదిలేశాడా? ఏం చేశాడు? 14వ అధ్యాయము 13, 14 వచనం చదివితే తన తమ్ముడైన లోతు చెరపట్టబడినని విని 418 మందిని తన దాసులను వెంట పెట్టుకొని తన తమ్ముని కాపాడడానికి, ఆస్తిని తిరిగి తీసుకొని రావడానికి అరణ్యాలు దాటి పరిగెత్తుకొని వెళ్ళాడు. ఏముంటే? ప్రేమ ఉంటే. ఏముంటే? ప్రేమ ఉంటే. అన్నీ ఉన్నప్పుడు నిలబడ్డం కాదు, ఏమీ లేనప్పుడు నిలబడడమే ప్రేమ. అబ్రహాము ఆత్మీయుడు కనుక పోగొట్టుకున్న లోతును సంపాదించుకోవడానికి పరిగెత్తుకుని వెళ్ళాడు. లోతు ప్రేమ గొప్పదా, అబ్రహాము ప్రేమ గొప్పదా? మనం అబ్రహాములాగా బ్రతుకుదాం. దేవుడు మనలో మన పిల్లలను కనికరిస్తాడు, మన కుటుంబాన్ని దేవుడు కనికరిస్తాడు. అందుకే అన్నాడు, నీతిమంతుల కుటుంబము గాని వారి సంతానము గాని భిక్షమెచ్చట నేను చూడలేదు. నేను చిన్నవాడప్పుడు దేవుడు నమ్ముకున్నా, నేను ఇప్పుడు వృద్ధుడను. దేవుడు తన పిల్లలను విడిచిపెట్టేవాడు. అయితే మనము సహోదరులను అన్నదమ్ములుగా భావించాలి, వృద్ధులను తండ్రిగా భావించాలి, సహోదరులను అన్నదమ్ములుగా భావించాలి. 5వ అధ్యాయం మరలా చదువుకున్నాం. అక్కడే వృద్ధుని తండ్రిగా భావించము, తల్లులని వృద్ధ స్త్రీలను భావించాలి. అమ్మ, పెద్దవారు వృద్ధులను ఏం చేయాలి? గౌరవించాలి. సహోదరులు ఏం చేయాలి? ప్రేమించాలి. వృద్ధ స్త్రీలను తల్లులని భావించాలి. ఏమని భావించాలి? ఒక పెద్ద ముసలాం వచ్చిందనుకో, అమ్మా అని ఆప్యాయంగా పలకరించే మనసు ఉండాలి మీకు. వృద్ధ స్త్రీలను ఆప్యాయత కనబరచాలి. నువ్వు వారిని చేర్చుకొని ప్రేమించి ఆదరించాలి. నీ పిలుపులో ఆప్యాయత ఉండాలి, నీ జీవితంలో ఆప్యాయత కనబడాలి. కొంతమందికి ముసలోడు ఏదైనా అనారోగ్యంతో ఉన్నారనుకో, చాలా దూరంగా నుంచి ఉంటారు. మరి అది నాకు అదే నాకు వస్తే నేను అట్టుంటానా?
అయ్యో నన్ను ఎందుకు ఇంతమంది విడిచిపెట్టారని నేను అనుకుంటానా లేదా? ఇంకా వేరే వాళ్ళ గురించి ఎందుకులే, నాకు వస్తే నేను అలా అనుకుంటానా? గుర్తుంచుకుందాం, నీవు నేను వృద్ధాప్య స్థితికి వెళ్తాం, మనం కూడా వెళ్తాం. కానీ ఆ తల్లిని తల్లిగా చూడాలి నువ్వు. మన సంఘంలో ఎంతమంది వృద్ధులు ఉంటే వారందరూ మన తల్లులే, ఎంతమంది వృద్ధ స్త్రీలు ఉంటే వారందరూ మన తల్లులే అని భావించాలి. రోమాపత్రిక 16:13 పౌలు భక్తుడు అంటాడు, రూపు నాకు తల్లి. ఎవరు? రూపు అనే సహోదరుని యొక్క తల్లి. రూపు నాకు తల్లి, ఆమె నాకును తల్లి అని చెప్పాడు పౌలు భక్తుడు. వాళ్ళమ్మే కదా, మాయమ్మ కాదు. మందిరంలోకి వస్తే ప్రతి వృద్ధ స్త్రీ మన తల్లి. పౌలు భక్తుడు గొప్ప మాదిరి సేవకుడు. ఎందుకంటే అందరినీ అలా భావించిన వాడు ఆయన. యోహాను మొదటి పత్రిక 1వ వచనం చూడండి, చూద్దాము. 2వ పత్రిక 1వ అధ్యాయం, ఉన్నది ఒకే అధ్యాయం, 1వ వచనం చదువుదాం. యోహాను 2వ పత్రిక 1వ వచనం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైనా అమ్మనొచ్చుగా, అమ్మగారికి అన్నాడు. ఎవరి రాస్తున్నది? యేసు ప్రభు శిష్యుడైన యోహాను. మామూలు వాడు కాదు. పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటే పరలోకంలో ఏమి జరుగుతుందో దేవుడే చూపించాడు. దేవుని ప్రత్యక్షతలు ఎరిగిన వాడు. దేవుడు శిష్యుడిగా పేరు పొందాడు. యేసు ప్రభు ప్రేమించే శిష్యుడిగా పేరు పొందాడు. సలసలగాగే నూనెలో ఆయన ఏం చేశారంటే దించారండి. ఏం చేశారు? దించారు. కానీ కాలిపోలా. పిచ్చ పాపం వచ్చింది రోమార్స్ రాజుకి. ఏం చేయాలి దీన్ని? సింహాల భూమిలో పడేశారు. సింహాలు తినలా. పాపం వచ్చి ఏం చేశారంటే, తీసుకెళ్ళండి పోండి, ఆ పద్మాసు ద్వీపంలో పడేయండి. అక్కడ ఆ ద్వీపంలో అందరూ, ఇప్పుడు మన కనుక అండమాన్ నికోబార్ దీవుల్లో దొంగలు వేసేవాడు అంతకుముందు. బాగా పెద్ద నేరస్తులందరినీ ఎక్కడ పంపేవారు? అండమాన్ జైలుకు పంపేవాళ్ళు. అక్కడ అండమాన్లో ఒక జైలు ఉంది, అది అడివి. ఇక ఆడేం ఉండదన్నమాట. ఆ పడిన చేసిన తప్పుకు శిక్ష అక్కడ అనుభవించాలని పంపిస్తారు. ఆ రాజు ఏం చేశాడు? పద్మాసు ద్వీపంలో జైలుకు పంపించాడు. కానీ పద్మాసు ద్వీపంలో జైల్లో ఉన్నాడా, దేవుని ఆత్మచేత కొనుకోబడి పరలోక దర్శనం చూశాడా అంటే బైబిల్ ఏం చెప్తుంది? పరలోక దర్శనాన్ని చూశాడు. నీవెక్కడ ఉన్నా సరే దేవునికి లోబడే మనసు ఉంటే నీవు అందరినీ గౌరవిస్తావు. అతడు అంత గొప్ప సేవకుడు, అంత గొప్ప దైవజనుడు. ఆమె ఏమంటాడు? అమ్మగారు. అమ్మగారు, నీ ఇల్లు ఇచ్చావు సంఘం పెట్టుకోవడానికి, నీ ఇల్లు ఇచ్చావు ప్రార్థన పెట్టడానికి, నీ ఇల్లు నువ్వు ప్రేమించి అనేకులను నీ ఇంటిలో చేర్చుకున్నావు. అసలు నీ ఇల్లే దేవుని మందిరం అయ్యింది. అమ్మా, నువ్వు ఎంత మంచిదానివమ్మా. అమ్మగారు, నీకు వందనాలు. గమనించండి, ఏ కుటుంబం దేవుని పిల్లలు చేర్చుకుంటుందో, ఏ కుటుంబం ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తుందో, దేవుని సన్నిధి కావాలని కోరుకుంటుందో, ఆ తల్లిని గుర్తుపెట్టుకో. ఆ తల్లిని ప్రేమించు. అమ్మగారు అని పిలిచారు. వృద్ధ స్త్రీలను ఆప్యాయతతో మనం పిలవాలి అని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పిలుపు గొప్పది. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఆ పాపాత్మురాలిని స్త్రీని రాళ్లతో కొట్టడానికి అందరూ తీసుకొని వచ్చారు. ప్రభు ఏమన్నాడు? అమ్మా, ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అన్నాడు. ఏమని పిలిచాడు ఆయన? యోహానేమో చేర్చుకున్న దేవుని సేవకురాల్ని అమ్మ అని పిలిచాడు. కానీ యేసయ్య పాపాత్మురాల్ని పిలిచాడు. ఏమని? అమ్మ. ప్రేమతో హృదయాలు సంపాదించు. ఒకవేళ మొరటదే, మొండిదే, కఠినమైందే, కానీ ప్రభు ఏమన్నాడు? అమ్మ. ప్రేమతో గుండె పగిలిపోయి అమంటుంది, లేదు ప్రభువా, నీవే నా దేవుడవు ప్రభువు అని పశ్చాత్తాపంతో ఏడ్చి ప్రేమతో మనం వృద్ధ స్త్రీలను ఆప్యాయతతో పలకరిద్దాం. దేవుని వాక్యాలు మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం చూడండి. 20వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన. కానీ మగ్దలేని మరియ సమాధి దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. అయ్యో నా ప్రభువు లేడే, అయ్యో నా ప్రభువు లేడే అని ఏడుస్తూ ఉంటే యేసు ప్రభువారు ఏం చేశారు? యేసు, అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావురా? నేనున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు?
ఆ మాట ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నాను కదా, నేను లేనని ఎందుకు అనుకున్నాను అనగానే మరియా, అయ్యా తోటమాలు అనుకొని, అయ్యా నువ్వు తోటమాలివేమో, నా ప్రభు ఎక్కడున్నాడో చెప్పయ్యా అంటుంది. దేవుని హృదయం బాగా మండిపోయింది. నా బిడ్డ నా కొరకు ఎంత పరితపిస్తుందో అని ఆయన అన్నాడు, మరియా అని పిలిచాడు. నీవు కృంగిపోతే నిన్ను అమ్మాని పిలిచేవాడు ఆయన, నీవు బాధపడితే అమ్మాని పిలిచేవాడు ఆయన, నీవు కష్టాల్లో కన్నీళ్ళలో కృంగిపోతే దేవుడు నిన్ను అమ్మాని పిలిచేవాడు. నేనున్నాను భయపడకని పిలిచేవాడు. సంఘములో కూడా అటువంటి యవనస్తులు ఉండాలి, వృద్ధ స్త్రీలను. అమ్మా భయపడకు, బాధపడకు, కష్టపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడని ఆదరించే యవనస్తులు ఉండాలి సంఘంలో. ఈనాడు సంఘంలో అట్లాంటి యవనస్తులు దొరకరు, చాలా తక్కువ. ముసలాళ్ళతో మాకేం పని యవనస్తులు ఉంటారు. కానీ సొలొమోను ఒక మంచి సూత్రం చెప్పాడు. యవనస్తులు బాగా బాగుపడాలంటే, అభివృద్ధికి రావాలంటే వృద్ధుల సహవాసం చేయాలంట. ఎవరు సహవాసం చేయాలి? ముసలాళ్ళు సహవాసం చేస్తే అనుభవం అంతా వాళ్ళది వీళ్ళకి ఇస్తారంట. కాబట్టి యవన బిడ్డలు అప్పుడప్పుడు సమయం ఉంటే ముసలాళ్ళతో గడపండి. వాళ్ళు చెప్తారు, భక్తిగా ఉన్న వృద్ధ స్త్రీలు మీకు చెప్తారు ఎలా ఉండాలి. మరొక మాట, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చదువుకుంటున్నాం. వృద్ధుని తండ్రి అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించింది. యవన స్త్రీలను ఏమని పిలవాలి? గట్టిగా చెప్పాలి మీరు. మగపిల్లలు స్త్రీలను ఏమని పిలవాలి? అక్క, చెల్లి అని పిలవాలి. విచిత్రమేమో తెలియదు, కొంతమంది వరసలు పెట్టి పిలుస్తుంటారు. ఎప్పుడైనా అక్కయ్యని చెల్లి అని మనము భావించాలి. ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, అక్క చెల్లెండ్ర మధ్య నిష్కల్మషమైన మనసు ఉండాలి. వృద్ధుల దగ్గరేమో గౌరవం ఉండాలి, గౌరవంగా చూడాలి వారిని. సహోదరులను ఏమో ప్రేమించి చూడాలి. వృద్ధ స్త్రీలను ఆప్యాయతతో దగ్గరకు వెళ్ళాలి. యవన స్త్రీల దగ్గరకు వచ్చేసరికి నిష్కల్మషమైన మనస్సు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో పవిత్రత ఉంటుంది, సంఘములో పవిత్రత ఉంటుంది. ఇలాగూ లేకపోవడం వలన గందరగోళం ఉంది. అందుకే సంబంధాలు లేవు. పాతకాలంలో ఇద్దరు కలిస్తే ఎంత ఆప్యాయంగా ఉంటారో, ఎంత అనురాగంగా ఉంటారో. ఇప్పుడు ఎందుకు తగ్గింది? వారు వీళ్ళు మనుషులే కదా, వారు వీళ్ళు దేవుని పిల్లలే కదా. ఎందుకు తగ్గింది? దేవుని వాక్యం మనసులో లేకపోవడం. ఆ ఆప్యాయత కరువైంది, ఆ ప్రార్థన తపన కరువైంది, ఆ వాక్యము ధ్యానము తపన కరువైంది. సంతరావూరులో తాటాకు పందిళ్ళు ఎత్తే అగ్రిప్ప గారు, గూళ్ళు గారు, రిచ్ దొర గారు, ఫాక్స్ గారు సభలు పెడితే 15 రోజులు మీటింగ్ జరుగుతున్నాయంట. ఎన్ని రోజులు? నేను వాళ్ళు చెబుతుంటే చాలా గట్టిగా గీగాను. ఏందండి అన్న? అవునయ్యా, 15 రోజులు మీటింగ్ జరుగుతాయి. తినేవాళ్ళు తింటారు, వచ్చేవాళ్ళు వెళ్తారు. వాక్యం మాత్రం నిలబడి వినే యవనస్తులు 100 మంది పురుషులు ఉండి వాక్యం నేర్చుకునేవాళ్ళు. ఈనాడు వాక్యం నేర్చుకోవడం, దేవుని వాక్యం మనసులో లేకపోతే సాతాను శోధిస్తున్నాడు. సాతాను శోధించగానే లోకంలో పడిపోతున్నాడు. పడిపోయి దెబ్బ తగిలిన తర్వాత ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. మరలా రాడు. ఏంటి? మళ్ళా బాగుపడ్డాక మరలా రాడు. దీన్ని ఏమంటారంటే అస్థిరమైనటువంటి ఎగసిపడే సముద్ర కెరటం లాగా విశ్వాస జీవితం అయిపోయింది. అందువల్ల ఎదుగులేదు, ఆడులేదు. మన జీవితంలో పవిత్రంగా ఉండాలి, సంఘంలో పవిత్రంగా ఉండాలంటే మన మధ్య ఉన్న వ్యక్తుల మధ్య పవిత్రత కాపాడుకోవాలి. ప్రార్థనకు వచ్చిన పాటలు పాడినా పరిచయ సుంకరి ప్రార్థన వేరేగా. కొందరు హెచ్చని, కొందరు తక్కువని, కొందరు హెచ్చని, కొందరు తక్కువని లోబడక ప్రార్థనలు చేతురు. మరి
లోకాన మారక జీవింతురు, అందరూ ఒక్కటేనని, మహిళ మన దేవుడు ఒక్కడేనని. మానవులందరూ ఒక్కటే, విశ్వాసులందరూ ఒక్కటే అంటాం కానీ ఒక్కటిగా ఉండమే. ఏమంటామంటే ప్లెడ్జ్, ప్రతిజ్ఞ. చిన్నపిల్లలు, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును. ఏడాడని కనపడితే కదా చూడటానికి ఆ ప్రేమ. అది అక్కడే ఉంటుంది, ప్లెడ్జ్లోనే, బయటికి రాదు. అది లోకం. కనీసం మనమున్న 60 మంది, మనమున్న 40 మంది, మనమున్న ఈ సంఘంలో ప్రేమ అనేది ఖచ్చితంగా నిలబడి ఉండాలి. అది పరిస్థితులను బట్టి జారిపోయేది కాదు, నిలబడేది ప్రేమ. ఏ వ్యక్తికైనా పరిస్థితులు రావచ్చు, నీకు కానీ నాకు కానీ ప్రేమ ఎప్పటికీ నిలబడి ఉండాలి. యవన స్త్రీలను నిష్కల్మషమైన ప్రవర్తనతో నీవు అక్కయ్యని చెల్లి అని భావించాలి. తీతుపత్రిక 2వ అధ్యాయం చూడండి 6వ వచనం. తీతుపత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు సాగి. అలాగుననే 6వ వచనం చెప్తారు, అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండమని యవన పురుషులను హెచ్చరించుము. ప్రతి పురుషుడు అక్కయ్యని చెల్లి అని వారిని పిలిచేటప్పుడు ఏ బుద్ధి ఉండాలి? స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలి. అక్క అని పిలుస్తూ మంచి బుద్ధి లేకపోతే నీవు పాడైపోయావు. చెల్లి అని పిలుస్తూనే సరిగా లేవంటే నువ్వు పాడైపోయావు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నాను కాబట్టి ఇట్లాంటివి చాలా గొప్ప. ఏమిటా మెట్ల మీద మాట్లాడుతున్నారు, ఏమిటి కారిడార్లో గొడవ ఏంటి? ఏం లేదు సార్, మా చెల్లితో మాట్లాడుతున్నాం సార్ అంటాడు. చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. అక్కతో ఎలా మాట్లాడతాం మనం? మనకు అక్క ఉంటే చెల్లితో ఎలా మాట్లాడతాం మనకు తెలీదా? 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలియకుండా పసిపిల్లడు ఏంటి? పంతులకు ఆ మాత్రం తెలీదు. గుర్తుపెట్టుకో, పరమందున్న దేవుడు ప్రతి హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. పవిత్రత లేని జీవితాన్ని ఆయన ఎన్నడూ ఒప్పుకోడు. హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్పాడు 12:14, పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభువుని చూడు. నీవు పరలోకం పోవాలంటే నీకు ఉండాల్సింది పరిశుద్ధత. అది సంఘంలో ఉండాలి, వ్యక్తిగత జీవితంలో ఉండాలి. మన మీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. ఈ హృదయం శుద్ధి లేకపోతే కడుక్కో, దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు నీవు పరలోకం వెళ్ళి దేవుని చూస్తావు. హృదయం శుద్ధి లేకుండా పరలోకం వెళ్ళలేవు. కాబట్టి మన జీవితంలో ఉండాల్సింది పరిశుద్ధత. సంఘములో కూడా ప్రజల మధ్య ఉండాల్సింది పరిశుద్ధత. జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని కాపాడుకుందాం. ప్రభువు రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి దిగి వచ్చినప్పుడు నమ్మిన బిడ్డలు, పవిత్రంగా బ్రతుకుతున్నవారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నవారు ఎత్తబడతారు. అందరి దగ్గర బుడ్లు ఉన్నాయి. ఆ 10 మంది కన్యకల దగ్గర ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. 10 మంది కవిటీలు, 10 మంది కన్యకల దగ్గర వారి బుడ్డులు ఉన్నాయి, వారి సిద్ధిలు ఉన్నాయి. సిద్ధిల్లో నూనె అందరూ పోసుకున్నారు. కానీ ఆయన వచ్చే టయానికి 5 దగ్గరే నూనె ఉంది, 5 దగ్గర నూనె లేదు. ఏమైపోయింది? అయిపోయింది. అయిపోయిందా ప్రేమ? అయిపోయిందా ప్రార్థన? అయిపోయిందా ఆరాధన? అయిపోయిందా సహవాసం? అయిపోయిందా వాక్యం? ఇక లేదు. నువ్వు కూడా కొట్టుకుపోతావు గాలికి, దేవుని వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే, ఆరాధన లేకపోతే. ఈనేటి దినాల్లో సంఘాలు చాలా విధంగా ఖాళీ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే ఇది లేవు సంఘాలు. అయిపోతే ఎత్తబడవు. నువ్వు ఏ పనైనా చేయి, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, కానీ నీ జీవితంలో భక్తితో పాటు పరిశుద్ధత ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. దేవుడు వాక్యం చెప్పేటప్పుడు భయపడాలి, లోబడాలి. అది మనం గుర్తుంచుకుందాం, తల ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. చూడండి, ప్రేమగల తండ్రి, స్తోత్రారుడా మీకు వందనాలు. కెదేశులో ఆశ్రయపురంలో బ్రతుకుచున్నవాడు తన వ్యక్తిగత జీవితంలో పవిత్రతను, తాను ఉన్న లేవీల మధ్య పవిత్రతను కాపాడుకోవడాన్ని మేము చూస్తూ ఉండగా
మేమున్న మా వ్యక్తిగత విశ్వాస యాత్రలను, సంఘమును యాత్రలను, మా పవిత్రతను మేము కాపాడుకోవడానికి సహాయం చేయ ప్రభువా. మిమ్మల్ని విడిచిపోవునట్టు దుష్ట మనసు మాలో పుట్టకుండా సహాయం చేయనాయన ప్రభువా. ప్రభువా, వృద్ధులను గౌరవించే మనసు మాకు దయచేయి. ఆయన ప్రేమించే మనసు మాకు దయచేయి. వృద్ధ స్త్రీలను తల్లులుగా ఆప్యాయత చూపే భాగ్యం దయచేయి. సహోదరులను అన్నదమ్ములుగా భావించి ప్రేమించే కృప చూపించి, అక్కలను చెల్లెండ్రను నిష్కల్మషమైన మనసుతో పిలవడానికి, పలకరించడానికి, ప్రవర్తించడానికి సహాయం చేయండి. మా సంఘములో అటువంటి పవిత్రతను కాపాడు ప్రభువా. అపవాది శోధన తొలగించండి. మీ నామమునకు మహిమ, మీ బిడ్డలమైన మా ఆత్మీయ జీవితాలకు క్షేమము కలిగనిమ్మని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.